నరేష్ గారు అదే సెలైన్ రాష్ట్రంలో వరద బీభత్సంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోతే 2 రోజులు ముందే తుఫాను హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి 400 మంది కూలీల చేత పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడుది. ఒరే టూరిస్ట్ జగన్, నీకు కృష్ణానదికి మరి బుడమేరు వాక్కి నీకు తేడా తెలీదు. నీకు అసలు ఇరిగేషన్ మీద అవగాహనే లేదు. నీ బతుకే పబ్జీ గేమ్ ఆడుకునే బతుకు. ఇంట్లో నుంచి ఏ రోజు బయటికి రాలేదు. అసలు బుడమేరు వాగు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుంది, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు, అందువల్లే విజయవాడలోకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మారిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ లెవన్ రెడ్డి, అంటే జగన్ రెడ్డి, ఈ మాజీ ముఖ్యమంత్రి. చేతగాని దద్దమో నువ్వు. ఏ రోజు బయటకు వచ్చావు? అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా? అక్కడ దోచుకుంది ఎవరు? అవినాష్, ఇంకొక ఎమ్మెల్యే 100 కోట్ల ఇసుక అమ్మేశారు. అంతా చదును చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వేసి 100 కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా? అసలు నేను చెప్పి చేతగాని దద్దమ్మ, ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్, ఇక్కడ కరకట్ట, ఇక్కడ బుడమేరు వాగు ఉంది. దాదాపు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇది చూడండి, బాగా చూడండి. ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్ కరకట్ట. ఎంత దూరం ఉందో చూడండి. ఇది గూగుల్ మ్యాప్, ఎంత దూరం ఉందో చూడండి. చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే ఈ చంద్రబాబుని మునక్కుండా ఉండబట్టే దానికోసంగా బుడమేరు వాగు ఎత్తారు. చేతగాని దద్దమ్మ, అసలు బుడమేరుకి అసలు గేట్లు ఉన్నాయా? ఎవరు సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త పోయి అక్కడ శ్రమిస్తున్నాడు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంతో వేల కోట్లు ఈరోజు వాళ్ళు సహాయం చేయండి అని. దద్దమ్మ, లెవన్ రెడ్డి, నువ్వు ఉన్నప్పుడు ఏమిచ్చారు? నువ్వు చెప్పిన కోటి ఉద్దు తుఫాన్కి ఇలా, ఇప్పుడు కోటి చెప్పి అది ఇవ్వవు. నువ్వు కోడిగుడ్లు తిని డబ్బులు నీరా, నీ అమ్మ బడా 3.5 కోట్లు తినేసాడు. కోడిగుడ్లు పప్పులు. ఒరే పబ్జీ గేమ్ ఆడేవాడు లెవన్ రెడ్డి. అమ్మ సిరిసిరమ్మవ్వా, నీ నోరు తగ్గించుకో. ఇప్పటికే చెబుతూ కూడా మీ సిగ్గురాలా. ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో కొట్టి తరుముకుంటారు. చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో కొట్టి తరుముకుంటారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు చెప్తున్నా, నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో, మా బాబుకు వచ్చే జీతంలో 5 లక్షల రూపాయలు పైన మేము కూడా విరాళం ఇవ్వబోతున్నాం చంద్రబాబుకి. 5 లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను, మా ఇంట్లో మాట్లాడి చెప్తాను. మా సొంతంగానే ఎక్కడ దండకుండా, ఎవరిని అడగకుండా 5 లక్షల పైన ఇవ్వబోతున్నామని కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క మానవుడు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సమయం ఇది. ఇది విమర్శలు తావు కాదు. మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం. గుర్తుపెట్టుకో లెవన్ రెడ్డి, ఇంకా నిన్ను రాళ్లతో కొట్టే సమయం వచ్చేసింది. పిచ్చోడిని రాళ్ళతో ఎలా తరుముకుంటారో నిన్ను అలా తరుముకోబోతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నా. అమ్మ సిరిసిరమ్మవ్వా, అందరూ వాయించమ్మవ్వా,
జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.